హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా చాలా టేస్టీగా కూడా మనం ప్రసాదంనైతే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఎలాగో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ పరమాన్నం మీరు రొటీన్‌గా చేసేదానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా కూడా అవుతుంది. ఇక మనం పండగ రోజైతే చాలా అంటే చాలా బిజీగా ఉంటాం. ప్రసాదం చేయడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. ఇక చాలా తక్కువ టైంలోనే చాలా టేస్ట్‌గా ఉండేటువంటి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక దీనికోసం అయితే ముందుగా నేను పాలనైతే తీసుకుంటున్నానండి. చక్కగా మీరు ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఆవు పాలనే తీసుకోండి. ఆవు పాలని ఇలా నేను 2 గిన్నెల వరకు చాలా చిక్కటి పాలను తీసుకున్నాను. ఇలా మీరు 2 గిన్నెల వరకు ఆవు పాలు తీసుకొని ఇలా నేను ఇదే గిన్నె కొలతలో సగం వరకు బియ్యాన్నైతే చాలా చక్కగా కడిగి వాష్ చేసుకోండి. ఇలా చేసుకొని ఇందులో మనం ఈ పాలలో వేసేయాలండి. ఇక మనం ఈ పాలలో వేసి మీడియం ఫ్లేమ్‌లో లేదంటే లో ఫ్లేమ్‌లో ఉంచేసి చకచకా మనం పూజ పనులు చేసుకుంటూ ఉంటే, మనకి టైంలోనే ప్రసాదం కూడా ప్రిపేర్ అయిపోతుంది. చాలా చిన్నగా స్టవ్ అనేది పెట్టుకోండి. మనకు చాలా చక్కగా నిదానంగా ఉడికిపోతుంది. ఇక మనం ఇందులో 2 కప్పుల వరకు పాలని వేసాం కదండీ! అయితే మనం ఇందులో మరి కొద్దిగా అంటే మనం ఇంకా 4 కప్పుల వరకైతే వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. అంటే మనము సగం కప్పు వరకు రైస్‌నైతే తీసుకున్నాం కదండీ! దీనికోసం 2 కప్పుల చిక్కటి పాలని, 4 కప్పుల వరకు వాటర్‌ని తీసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇక ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకైతే ఇలా పెసరపప్పునైతే వేసుకోండి. ఇలా మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి చకచక పనులన్నీ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా మనకు ఉడికిపోతుంది. చాలా మెత్తగా, చాలా టేస్టీగా అవుతుంది. మనకు ఈ రైస్ అనేది ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే మనం పాలలో వేసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. వాటర్ అనేటివి మనం ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా ఉడికేసి మనకు చాలా చిక్కగా కూడా ఉంటుంది. వాటర్ అనేటివి చాలా చక్కగా పూర్తిగా ఎగిరిపోయి మనకు పాలతో మాత్రమే ఈ ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ మెథడ్. అయితే ఇందులో మనం పాలలో రైస్‌ని వేస్తున్నాం కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది అని మీరైతే అనుకుంటారు. కానీ ఎలాంటి టెన్షన్ లేదండి. ఇందులో మనం నెయ్యినైతే వేసుకోండి. ఆవు నెయ్యిని వేసుకోండి. ఇలా వేసుకొని మనం మూత పెట్టేసి మినిమమ్ మనం 20 ఆర్ 25 మినిట్స్ పాటు అలా మూత పెట్టేసి ఉంచండి. అలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఇక మనం ఇలా చివర్లో అన్నంనైతే కాస్త స్మాష్ చేసుకుంటే చాలా చక్కగా పరమాన్నం అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇక ఇందులో నేను బెల్లాన్నైతే వాడాను. కాకపోతే ఈ బెల్లం అనేది చాలా అంటే చాలా తక్కువ. 1 టేబుల్ స్పూన్ వరకే బెల్లంని తీసుకున్నాను. అయితే షుగర్ అనేది మనం రైస్ ఎంత తీసుకున్నానో అంతవరకే తీసుకున్నాను. కాస్త ఎక్కువగా వేయాలనుకునేవారు గిన్నె నిండా ఇలా మనమైతే యాలకులు, చక్కరి కొద్దిగా అంటే కొద్దిగా బెల్లంనైతే వాడాను. మీరు షుగర్‌కి బదులు బెల్లం అయితే వాడుకోవచ్చండి. నేనైతే చక్కెరని వేశాను ఎక్కువగా. ఇలా వేసేసుకొని చక్కగా స్మాష్ చేసుకుంటే మనకు ప్రసాదం అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనకి ఈ ప్రసాదం అనేది ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మాత్రం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే చల్లబడిన తర్వాత చిక్కగా అవుతుంది కాబట్టి. ఇక మనం పంచామృతాలతో పరమాన్నం ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇలా ప్రసాదం అమ్మవారికి పెట్టేటప్పుడు చివర్లో మనం కాస్త పెరుగుని, తేనెని యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక మా వీడియోనైతే పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.